ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ విషెస్ కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి తొలి శ్రీరామనవమి వేడుకలు ఈ రోజు జరగనున్నాయన్నమాట. అద్భుతంగా స్టార్ట్ అయినాయి. ఉదయం 3:30 నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. సో మీరు వీడియోలో బ్యూటిఫుల్గా చూడొచ్చు. అలాగే సూర్యకిరణాలు సూర్య తిలకం లాగా రాముడిని తాకడం కూడా అద్భుత దృశ్యం. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయన్నమాట. ఈ ఏడాది శ్రీరామనవమి రోజు అయోధ్యలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించిందనే చెప్పచ్చు. బాలరాముడి నుదుటి మీద ఈ శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకి సూర్య తిలకం పడే విధంగా ఏర్పాటు చేశారనమాట. సో ఈ మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముని నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఇంజనీర్లు టెక్నాలజీని అమర్చారనమాట. సో ఆ సుందర దృశ్యం మీరు చూడొచ్చు. కింద కమెంట్స్ రూపంలో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇలాగ ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్